నమస్తే అన్న. నమస్తే. మీ పేరు? నా పేరు నిరంజన్. అన్న, చాలా మంది డబ్బులు అవసరం అయ్యి తప్పని పరిస్థితుల్లో ఆన్లైన్ లో లోన్స్ తీసుకొని తర్వాత కట్టలేకో లేదంటే వాళ్ళు పెట్టే టార్చర్ కో చాలా ఇబ్బంది పడి సూసైడ్ దాకా వెళ్తున్నారు. చాలా మంది సూసైడ్ కూడా చేసుకుంటున్నారు. ఇది ఎలా ఆపగలం? వాళ్ళకైనా సలహా ఇవ్వగలరా మీరు? దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమవుతుందంటే ప్రతి ఒక్కటి ఇప్పుడు ప్రజెంట్ ఒక కంపెనీ ఉంది, మేము లోన్ ఇస్తామని అంటారు. మనకు వాళ్ళు లోన్ మనకు అవసరం లేకపోయినా కూడా వాళ్ళని మనం ప్రభావితం చేస్తున్నారు. సార్ మీకు ఇంత వస్తుంది, ఇంత వస్తుంది, ఇంత వస్తుంది అంటే మనం మధ్య తరగతి వాళ్ళం ఏం చేస్తామంటే సరే వస్తుంది కదా అని చెప్పేసి అది తీసుకుంటారు. వాళ్ళు అనేది ఏంటంటే 12 months అని అంటారు, ఒక 33 months అంటారు. దాని తర్వాత దాన్ని ఒక 33 months పోయి 40 months అవుతుంది. ఒక్కసారి ఒకవేళ కట్టలేని పరిస్థితుల మీద జప్తు చేస్తామని అంటారు. అట్లా బెదిరింపు కాల్స్ కూడా చాలా మందికి వాళ్ళు మాట్లాడే విధానం ఫస్ట్ మనం ఇచ్చేటప్పుడు లోన్ ఏమో సరిగా సార్ మీరు కంపల్సరీ మీకు తీసుకోవాలి, మంచిగా మీకు బెనిఫిట్స్ ఉంటాయి అని చెప్పి చెప్తారు. తర్వాత టార్చర్ ఎట్లా పెడతారు అంటే చాలా సివియర్ టార్చర్ పెడతారు. చాలా మంది కూడా చనిపోవడానికి కారణం వాళ్ళు 9th వస్తుంది లోన్ కట్టాలి, 8th వస్తుంది లోన్ కట్టాలి అనే ఒక బెదిరింపు వాళ్ళకి క్రియేట్ అయిపోతుంది. వాళ్ళకి సంజాయించి ఇట్లా చెప్పాలి సార్, ఇట్లా కాదు అని చెప్పేసి వాళ్ళు చెప్పేది ఒకటి ఉంటుంది లోన్, చేసేది ఒకటి ఉంటుంది లోన్. ఇప్పుడు రీసెంట్ గా బజాజ్ అని చెప్పేసి చెప్తున్నాడు. మనం డ్రైవింగ్ పైన ఉంటాం, మేము డ్రైవింగ్ పైన ఉంటే ఒక అతను చేస్తాడు కాల్, సార్ మీకు లోన్ శాంక్షన్ అయింది, మీ అది పెట్టండి, ఇది పెట్టండి, అది పెట్టండి అని చెప్పేసి తర్వాత మీ సివిల్ తక్కువ ఉంది సార్ అని చెప్పేసి అంటారు. అందుకనే ఆశ తూచి ఒకసారి మనం చూడాలి, అది చూసి తీసుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే ఈ లోన్ కట్టేటప్పుడు కూడా లోన్ ఇచ్చిన వాళ్ళు కూడా పదే కూడా ఫోన్ చేయకూడదు. మనం డ్రైవింగ్ లో ఉంటాం, సపోజ్ మొన్న నేనే చూడండి సెల్ఫ్ డ్రైవింగ్ బైక్ మీద వెళ్తున్నా, ఒక కాల్ చేసిన విత్ ఇన్ 2 minutes కి ఇంకొక కాల్ చేసిండు. అదే విధంగా నేను అదే ఫోన్ మాట్లాడుకుంటూ పోతే నేను దీనికన్నా గుర్తుతా నా పరిస్థితి ఏంది, భార్య పిల్లల పరిస్థితి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని అరికట్టాలి. నువ్వు లోన్ తీసుకున్నావు సార్, నేను 12 months లేదంటే 13 months 33 months అది ఒక్కటే అట్లనే ఉండాలి, అట్లా చెప్పి తీసుకోవాలి. వీళ్ళు దాంట్లో మళ్ళీ ఛార్జెస్. మొన్న రీసెంట్ గా నాకు ఒక బ్యాంక్ లో ఆ బ్యాంక్ పేరు కూడా చెప్తున్నా, కోటక్ మహేంద్ర బ్యాంక్ లా నాకు ఒక రెస్పాన్స్ కూడా లేదు. ఏంది మన యాక్సిడెంట్ పాలసీ అని చెప్పేసి చెప్పారు. చెప్పిన తర్వాత నేను మా అత్తమ్మ చనిపోతే నేను అక్కడ వెళ్తే అతను ఏంది -2500 చేసిండ్రు. అయితే ఎందుకు చేసి నా ఓటీపీ నేను ఇయ్యలేదు, ఏమి ఇయ్యలేదు. బ్యాంక్ వాళ్ళు కూడా ఇట్లా మోసాలు చేస్తున్నారు, బ్యాంక్ వాళ్ళు కూడా మోసాలు చేస్తున్నారు, మంది కూడా సఫర్ అవుతున్నారు. ఎవరికైనా మనం లోన్ ఇచ్చేటప్పుడు మనం లోన్ వాడికి ఇష్టం ఉంటేనే ఇవ్వాలి, పద్దాక వాడిని ఇబ్బంది పెట్టొద్దు. వాడు కూడా ఏం చేసి ఇబ్బంది పెట్టి సార్ మీకు ఇట్లా వస్తుంది, అట్లా వస్తుంది, ఇట్లా వస్తుంది, ఒకసారి 2 సార్లు కాదు అన్నప్పుడు వదిలేసేయాలి వాళ్ళని. పద్దాక అదే ఇబ్బంది పెట్టేసరికి వాళ్ళకు కూడా కొంచెం లోన్ ఇస్తే కూడా మంచిగా కన్సల్టేమెంట్ గా సార్ పలానా వరకు ఇట్లా గుర్తు చేయాలి. రీసెంట్ గా నేను ఒక బైక్ తీసుకున్నా, వాళ్ళు ఒకటి రిమైండ్ చేస్తారు, పలానా మీరు 5th కల్లా కట్టాలి సార్ అంటే సరే ఓకే మేడం అంటే మళ్ళీ కాల్ చేయరాళ్ళు. అట్లా ఉండాలి. కానీ పద్దాక అదే కాల్ చేసి మీరు కట్టాలి అంటే మనిషి ఇప్పుడు మనం బైక్ పైన వెళ్తుంటాం, ఏదో టెన్షన్స్ ఉంటాం, ఏదో ఉంటాం, మళ్ళీ మనకు చెప్పకుండానే మళ్ళీ కట్టు అట్లా అవుతుంటది. దీన్ని బట్టి అసలు చాలా సివియర్ గా అవుతున్నది, అది విషయం. అంటే ఇది స్తోమతకు మించి కూడా కొంతమందికి లోన్స్ ఇస్తున్నారన్న, వాళ్ళు అప్పుడు కట్టలేకపోతున్నారు. అవును, స్తోమతకి మించి కూడా లోన్లు ఇస్తున్నారు. వాళ్ళు జనాలకు వాళ్ళ అర్హత ఉందా లేదా అనేది ఫస్ట్ వీళ్ళు గమనించుకోవాలి. స్తోమతకు మించి లేదా ఇప్పుడు వాడు ఏం చేస్తున్నాడు సరే మనం ఇస్తున్నాం, పోనీ ఎంక్వైరీ చేయండి, ఇస్తాడు వాడు కట్టగలుగుతాడా, వాడు ఒక 3 months 4 months మంచి కట్టగలుగుతాడా కట్టలేడా అవన్నీ చూసుకోవాలి. అన్ని చూసుకోకుండా జనాలకు దాని స్థాయిని మించి మీరు లోన్ ఇస్తే అది ప్రాబ్లమే కదా, అది వాళ్ళకి ప్రాబ్లం. మళ్ళీ వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టే కదా, అందరిని లోన్ ఇబ్బంది పెట్టిన లోన్ తీసుకున్నాడు ఇబ్బంది పడేటాడు, ఇచ్చేటోడు మంచిగానే ఉంటాడు, తీసుకున్నాడే ఇబ్బంది కదా. వాడు మధ్య వ్యక్తి ఉంటాడు, వాడు చాలా ప్రాబ్లం అవుతుంది. దీనివల్ల ఫ్యామిలీస్ కూడా చాలా సఫర్ అవుతున్నారు. వాడు లోన్ తీసుకుంటాడు, వాడు ఇంట్లో చెప్పాడు, ఇంట్లో చెప్పకుండా ఒక 5 లక్షలు వస్తాయి, ఆరుని ఎట్లయినా కడతానని అనుకుంటాడు. వానికి గవర్నమెంట్ జాబ్ ఉండదు, ప్రైవేట్ జాబ్ ఉంటుంది. వాడు నెలకు 10,000 16,000 కట్టలేని పరిస్థితులకు ఇట్లాంటివి జరుగుతుంటాయి. అర్హత ఉన్నప్పుడు వాళ్ళకి ఇవ్వాలి, లేదంటే ఇవ్వకూడదు లోన్స్. అట్లా ప్రతి ఒక్కటి ఇప్పుడు ఈ మధ్య ప్రతి ఒక్కరు అయిపోయాను, నేను ఇస్తాను లోన్ ఇస్తా. వాడు కట్టేటప్పుడు వానికి తెలుస్తుంటది కదా. అదే వాడు ఇప్పుడు కట్టలేని పరిస్థితిలో వాడు గవర్నమెంట్ జాబ్ అయితే అనుకోవచ్చు, ప్రైవేట్ జాబ్ పడితే ఈడ కట్టుకుంటాడు, ఏం చేస్తాడు, అది వేస్ట్. వాళ్ళు అర్హత ఉంటే వాళ్ళకి లోన్ ఎలిజిబుల్ ఉన్నారా సార్ మీరు కట్టగలుగుతారా అని ఒకసారి 2 సార్లు ఎంక్వైరీ చేసి సార్ ఏంది మీరు అనేది తెలుసుకొని అట్లా చేస్తే బాగుంటుంది. మళ్ళీ ఇంకొకటి పక్కన వాళ్ళ ఫోన్ నంబర్ తీసుకొని ఫ్యామిలీ ఫోన్ నంబర్ ఇస్తారు. మళ్ళీ ఈ మధ్య బెదిరింపు కాల్స్ కూడా వస్తున్నాయి.
ఇట్లు జప్తు చేస్తారు, మీరు కట్టకపోతారని. మళ్ళీ కొంతమంది అయితే బైక్స్, మా ఫ్రెండ్ రీసెంట్ గా ఆ బైక్ లోన్ కట్టకపోతే వాళ్ళు వచ్చి వల్గర్ గా మాట్లాడడము చాలా జరిగినాయి. ఇంటికి వచ్చి మిస్బిహేవ్ చేయడం కూడా జరిగింది. ఎట్లా కట్టారు మీరు, ఎందుకు కట్టారు అని అట్లా మాట్లాడము. కట్టేది ఉంటే మీరు ఆఫీస్కి రండి సార్, ఏదైనా బైక్ అంటే తీసుకొని పోయి ఆఫీస్కి రండి మాట్లాడండి అట్లాడే, కానీ వీళ్ళే దౌర్జన్యంగా మాట్లాడడం కూడా జరుగుతుంది. ఇట్లా చాలా జరుగుతున్నాయి. ఈ లోన్స్ ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళు ఎలిజిబులా కాదా, ఏది వాడు కట్టగలుగుతాడా లేదా, అదొకటి కూడా చూసుకోవాలి. మళ్ళీ ఒక రోజు ఏదైనా లేట్ అయిపోయినా కూడా సార్ మీరు ఇట్లా వచ్చి కట్టాలి సార్ అని చెప్పాలి. వాళ్ళు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు మనకు అక్కడ అన్ని ఒక 30 సైన్లు పెట్టించుకుంటాడు. ఆ 30 సైన్లు పెట్టించుకున్నప్పుడు వాడు సగం ఇన్ఫర్మేషన్ ఇస్తాడు, ఫుల్ ఇన్ఫర్మేషన్ మనకి ఇయ్యాడు. లోన్ ఇప్పుడు సపోజ్ చెక్ బౌన్స్ అయితే 500 కట్ అవుతాయి, 1000 రూపాయలు కట్ అవుతాయి మనకు ముందు చెప్పాలి. ఆ ఇంటిమేషన్ కూడా ఇయ్యరు. అట్లా ఇంటిమేషన్ ఇవ్వకుండా మనం మనం చూస్తాం. మన నెల వచ్చేసరికి మనకి ఏముంది, ఈఎంఐ అన్ని సెట్ చేసి పెట్టుకుంటాం. అరే దీనికి 2000 పోతాయి, దీనికి 3000 పోతాయి, దీనికి 5000 పోతాయి అని. అట్లాంటప్పుడు నువ్వు దాంట్లో 3000 కట్ చేసుకుంటే వేరే ఈఎంఐ అన్నిటికీ బౌన్స్ అయినట్టే కదా. వాడు ఎలిజిబుల్, ఇంకో దానికి దేనికి ఎలిజిబుల్ అవుతాడు? అది కాదు కదా. అది అందుకనే లోన్ ఇచ్చేటోడు కూడా 4 సార్లు చెక్ చేసుకోవాలి, తీసుకుంటే కూడా 4 సార్లు చెక్ చేసుకోవాలి. అందరు మంచిగా ఉండాలి, అది నేను కోరేది. థ్యాంక్ యూ అన్న. ఆన్లైన్ లో లోన్స్ తీసుకుంటున్నారు, దానిపైన మీ అభిప్రాయం అంటే వాళ్ళకి మీరు ఏమైనా జాగ్రత్త చెప్పగలరా? మనం ఆన్లైన్ లోన్స్ తీసుకునే ముందు మనం ఆ కంపెనీ ఎట్లాంటిది, అసలు అన్ని ఫేక్ కంపెనీస్, చాలా ఫ్రాడ్ కంపెనీస్, నంబర్ ఆఫ్ కంపెనీస్ వచ్చాయి మార్కెట్ లోకి. కోవిడ్ దగ్గర నుంచి ఇబ్బంది ఉంది. ప్రతి ఒక్క మనిషి డబ్బులకి అటెంప్ట్ అయిపోతున్నాడు. మెయిన్ థింగ్, కష్టం చేయడానికి కూడా కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఏదో రకంగా కట్టేద్దామన్న ఆలోచనలో ఈ జనాలు తీసుకోవడం వల్ల వాళ్ళకి ప్లస్ పాయింట్ అవుతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే వాడు కంపెనీ ఆఫీస్ ఉండదు, ఏముండదు. ఆన్లైన్ ఎక్కడో ఉంటారు, ఢిల్లీ, బెంగళూరు ఎక్కడో ఉంటారు. మనకు నియర్ బై ఉన్న ఆఫీసులకి వెళ్ళి లోన్స్ ఏమైనా ఇస్తే ఆఫీస్కి వెళ్ళి కనుక్కొని తీసుకోండి. లేదు అంటే మీరు మానుకోవడమే మంచిది. ఇబ్బంది పడి మీరు ఫ్యామిలీని డిస్టర్బ్ చేసుకొని, మీరు ఫ్యామిలీ పిల్లలను సూసైడ్ చేస్తున్నారు, మీరు సూసైడ్ చేసుకుని భార్య పిల్లల ఫ్యామిలీ అంతా డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి దయచేసి ఈ యాప్ లోన్స్ అనే దానికి వెళ్ళకండి. మనము సాధారణమైనంత మట్టుకు మనము కష్టపడి పని చేసుకొని, భార్య భర్తలు ఇద్దరు కష్టపడ్డా 40-50 వేలు ఎటుపోతలేవు ఇప్పుడున్న రోజులలో. కాబట్టి ఆ ప్లాన్లో మీరు చేసుకోండి. ఉన్న దాంట్లోనే సంతోషంగా ఉండండి. ఎక్కువ మనం టెంప్ట్ అయ్యి వేరే జల్సాలకు వెళ్ళడం వల్ల కూడా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అవుతున్నాయి పిల్లలకి. మెయిన్ తల్లిదండ్రులు చెప్పకుండా కాలేజ్ పిల్లలు కూడా ఇట్లాంటి పనులు చేస్తున్నారు. వేరే మిస్యూజ్ పనులు చేయడం వల్ల తల్లిదండ్రులకు బ్యాడ్ నేమ్ వస్తుంది. వాళ్ళ ఇంటి మీదకి రావడము, మనము అసలు తెలియకుండా ఇన్ని డబ్బులు ఎందుకు తీసుకున్నాను, వీడు అంతలో సూసైడ్ చేసుకోవడము, తల్లిదండ్రులు కూడా వీడు అని ఇది అంతా ఇది వస్తుంది యాప్ లోన్ వల్లనే. కాబట్టి దయచేసి ఏదైనా పిల్లలు కూడా ఏదైనా అవసరం ఉంటే తల్లిదండ్రులకు అడగండి, అంతేగాని మీ ఓన్ డెసిషన్లు మీ ప్రాణాల మీదకే వస్తాయి. ఓన్ డెసిషన్స్ అనేది అస్సలు మంచిది కాదు. ఒక 18-21 ఇయర్స్ వచ్చే వరకు పిల్లలు దయచేసి తల్లిదండ్రులు ఎలా చెప్తారో నడుచుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫ్యామిలీస్లో కూడా భార్య భర్తలు కూడా డిస్టర్బ్ అవ్వడం వల్ల ఒకరికి తెలియకుండా ఒకరు తీసుకోవడము, ఇంటి పక్క వాళ్ళు చెప్పారు వాళ్ళు ఇది బాగుంది అది బాగుంది ఇట్లాంటివి అన్ని నమ్మకండి. దయచేసి నేను చెప్తున్నాను, మీరు ఏదున్నా కూర్చొని మాట్లాడుకొని ఆఫీస్ ఉంటేనే వెళ్ళి లోన్ తీసుకోండి, లేకుంటే లేదు. మీరు మనం కట్టలేని పరిస్థితి, ఎప్పుడు కూడా కట్టలేము, కట్టం కూడా మనం. కాబట్టి వాళ్ళు మనకు టైం ఇవ్వరు. మనం లోన్ ఒకరి దగ్గర తీసుకుంటాం, ఎవడో ఇంటికి వస్తాడు. కాబట్టి మనము జాగ్రత్తగా ఆచి చూసి మీరు నడుచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ లోన్ విషయంలో. ఇంకో చిన్న విషయం, ఇప్పుడు చాలా మంది యూట్యూబ్ ఆన్ చేయగానే యూట్యూబ్ లో అన్ని యాప్స్ వస్తున్నాయి. ఆ యాప్ కి చాలా మంది ఎడిట్ అయిపోతున్నారు. చాలా మంది ఎడిట్ అయిపోయి అలా రాగానే దాన్ని కొట్టేసి మన పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ అవన్నీ పంపించేస్తారు. అవి ఎక్కడికి వెళ్తున్నావు, ఎట్లా వెళ్తున్నావు. రీసెంట్ గా మా ఫ్రెండ్ కి జరిగిన విషయం, అతని అకౌంట్ లోకి వెళ్ళి 50,000 డెబిట్ వెళ్ళిపోయినాయి. అది ఎక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడికి వెళ్ళి బ్యాంక్ పోయి వాళ్ళు అనుకుంటే కొంచెం వాళ్ళు హెల్ప్ చేశారు కాబట్టి కొంచెం నయమైంది. ప్రతి ఒక్కరు ఆ యూట్యూబ్ ఆన్ చేయగానే అన్ని యాప్స్ వస్తాయి. మనీ యాప్ ఇవన్నీ యాప్ లాగానే ఫస్ట్ వాడు కట్టమన్నదేమో 15 నెలకు 3,000 కట్టుకోవాలని చెప్తాడు. తీరా చూస్తే మనం అంత కట్టిన తర్వాత మనకి ఇంకా ఎందుకు ఇంత కట్టాల్సి వస్తుంది అని చూస్తే అది ఆ ఛార్జెస్ సార్, ఈ ఛార్జెస్ సార్ అనేసరికి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది. ఇట్లా ఇదేంటంటే మెయిన్ ఈ స్టూడెంట్స్ ఫోన్ వచ్చినప్పటి నుంచి, స్మార్ట్ ఫోన్ వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్కరికి వస్తాగానే వాళ్ళ అవసరాలకు ఆ లోన్ అనేది వస్తాగానే ఇవన్నీ వస్తాయి. ఈ వల్లనే ఇట్లనే జరుగుతున్నాయి. అందుకనే ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రుల మాట విని మంచిగా వాళ్ళ ప్రవర్తన మంచిగా చేసుకుంటే అన్ని బాగుంటాయి. అంటే ఆన్లైన్ లో వచ్చే లింక్స్ గానీ, వాట్సాప్ లో వచ్చే లింక్స్ దాన్ని ఒకసారి రివైండ్ చేసుకోవాలి. ఇవాళ రేపు చదువుకున్న వాళ్ళే కదా తీసుకునే లోన్. మన పిల్లలు ఎవరైనా చదువుకున్న వాళ్ళే కదా లింక్స్. వాళ్ళు 1-2 సార్లు పక్కన వాళ్ళైనా ఎదురైనా తెలుసుకొని ఇది యాప్ మంచిదా కాదా అని తెలుసుకుంటే కూడా అందరికి మంచిది కదా. అది నేను అనేది, అది అందరు తీసుకొని ఎవరికైనా డబ్బులు అవసరమే కానీ దాన్ని మనం కట్టగలుగుతామా, మన సోమత్ ఉన్నదా,
మనం చేయగలుగుతామా అని అట్లా అర్ధంతరంగా పోయి ఆర్భాటాలకు పోయి తీసుకొని ప్రాబ్లమే కదా. అందుకని ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటంటే లింక్ అన్ని మంచి బ్యాంక్ లింక్ ఉండి 10 మందిని తెలుసుకొని అప్పుడు తీసుకుంటే అందరికి మంచిది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇలాంటి మరిన్ని ప్రజల స్పందనలు తెలుసుకోవడానికి చూస్తూనే ఉండండి WTV.